సార్ కూడా మీకు చాలా బాగా బాగా చేస్తారు. గుర్తుండిపోయిన నాకు మంచి ఫన్ సంగతి చెప్పండి. ఎవరిదండి నాదా? అక్కడ మీకు దొరికిన కేసుల్లో ఇదే ఈ మధ్యన మనం చూశారు కదా, ఒక అతను ఆప్ చేసి యాక్చువల్గా మేము వెహికల్కి హెల్మెట్ కేసులు రాస్తున్నాం. హెల్మెట్ కేసులు రాస్తుంటే ఆపోజిట్ రూట్లోనే వచ్చాడు. వచ్చి కరెక్ట్గా మా చేసి చోటకు వచ్చి స్టన్ అయిపోయాడు, అలా ఆగిపోయాడు. తెలియలేదు. తెలియలేదంటే అది చెప్తే వినండి. ఆగిపోయిన తర్వాత ఏంటి ఇలా వచ్చావేంటారు నువ్వు అని అడిగా. ఇలా వచ్చావు ఏంటంటే ఏం లేదు, మా బామ్మది గొడవ అయింది, ఆడిని తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. ఆడిది చాలా స్మెల్ అవుతుంది, నువ్వు మందు తాగావని అడిగాను. మందు తాగావంటే ఏదో కొద్ది తాగాను సార్ అన్నాడు. ఎందుకు వచ్చావు మరి బండి తాగు బండి నడుపుతున్నావు అంటే, మా బామ్మది గడికి ఎక్కువ అయిపోయింది, అందుకే ఆడిని తీసుకెళ్ళడానికి నువ్వు వచ్చాను. నువ్వు ఎంత తాగావు? 90 వేసావని అడిగాను. నేను 90 అది 3 క్వార్టర్లు వేసానని చెప్పాడు. నాకు నిజంగా ఆ రోజు 3 క్వార్టర్లు వేసి మంది ఎలా నడుపుతున్నారా బాబు అనిపించింది. అవతలోడు వచ్చాడు, వచ్చి సార్కి ఒక 200 ఇచ్చే సరిపోద్దంటే, వాడు వెనకాల నుంచి 500 కాయలు తీస్తే ఆడంటాడు 500 చిల్లర ఇవ్వలేరు రా మళ్ళీ 200 ఇవ్వరా అంటాడు. అది నాకు అలా అంటే ముందు ఎంత తాగారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నా కూడా తెలియట్లేదు వాళ్ళకి. అంటే నేను చిల్లర ఇవ్వాలంటే వాళ్ళకి చిల్లర ఇవ్వకపోతే మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో, చిల్లర ఇవ్వలేడేమో. ఆ టైంలో పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అది అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు 500 ఎందుకు ఇచ్చారు, అందుకే ఆయన కోప్పడిపోయి మనం లిక్ పెట్టేసేటరా 200 ఇస్తే సరిపోయింది కదరా.